నమస్కారం. నేను డాక్టర్ అన్సీ డిసూజా కేఎస్ఏసీ హాస్పిటల్స్ నుంచి. ఇప్పుడు వాతావరణం మారింది. వర్షాలు పడుతున్నాయి. చలి స్టార్ట్ అయింది. ఈ టైంలో చాలా తరచుగా మనం చూసేదేంటంటే జలుబు, తలనొప్పి, తుమ్ములు, ముక్కు నుంచి నీరు కారడం అనే కండిషన్స్ చూస్తూ ఉంటాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా సార్లు ఏమవుతుంటే మనం నెగ్లెక్ట్ చేస్తాం. లేదంటే ఏదైనా మెడికల్ షాప్‌లో వెళ్లి ఏదైనా ఒక టాబ్లెట్ తీసేసుకొని దాంతో సర్దుకుంటాం. కానీ మీరు ఇట్లా నెగ్లెక్ట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ పూర్తిగా తగ్గడం బదులు అది అట్లాగే ఉండిపోయి మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన సైనస్ అనేది ఇన్ఫెక్ట్ అవుతది. దాన్ని సైనసైటిస్ కండిషన్ అంటాం. సో, సైనసైటిస్ కండిషన్ ఉందనుకోండి, ఇదే సింప్టమ్స్ తలనొప్పి, ముక్కు దిబ్బడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడము, ముక్కు నుంచి నీరు కారడము, గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపించడం అనే సింప్టమ్స్ కనిపిస్తది. అలాంటప్పుడు కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా బయట రాగలుగుతారు. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్‌కి మనకొక చిన్న జలుబు ఉన్నా, సైనసైటిస్ ఉన్నా దానికి ఆయుర్వేదంలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. జలుబుంటే ఉట్టి మందులతో తగ్గిపోతది. సైనసైటిస్ లాంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందనుకోండి, దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని మనకి కంప్లీట్‌గా బయటికి రావడం కుదురుతుంది. అండ్ మా కేఎస్ఏసీ ఈస్ నోన్ ఫర్ ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేద. అంటే మీకు ముందు ప్రాబ్లమ్ ఉండడం, దాని తర్వాత మీ ప్రాబ్లమ్ తగ్గిందా లేదా మీకు తెలుసుకోవడం అనేది ఈజీగా జరగడం అనేది కుదురుతుంది. సో, మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా కేఎస్ఏసీని సంప్రదించండి. థాంక్ యూ.